మహా ప్రాణం పోయిన తులా రాశివారి ఏప్రిల్ 22, 23, 24, 25 తేదీల్లో పొరపాటున కూడా ఈ వస్తువుని బయటకు ఇవ్వకండి. నాశనం తప్పదు. వీడియో చూడకపోతే జీవితాంతం నష్టపోవాలి. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు చాలా తెలివిగా ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరిగా చెప్పుకోవచ్చు. ఇతరులు ఏదైనా కష్టమని తమ దగ్గరకు వచ్చినట్టయితే ఏదో ఒక సహాయం చేయకుండా అస్సలు ఒట్టి చేతులతో అయితే రాశివారు పంపించరు. దానం చేసే గుణం అధికంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒకరికి పెట్టే చేయ కిందే ఉంటుంది, కానీ ఒకరి దగ్గర నుండి ఆశించే తత్వం ఈ తులారాశి వారిలో అస్సలు కనపడదు. అలానే ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో, బంధుత్వ విషయాల్లో మాత్రం చాలా ఖచ్చితంగానే ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఆర్థిక స్థిరత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే తాను చేసేటువంటి పనులు కానీ, తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటారు. ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత బాధపడటం ఈ రాశి వారికి నచ్చదు. ఏదైనా ఒక దాని గురించి తెలుసుకోవాలి అన్న పూర్తిగా తెలుసుకుంటారు తప్ప ఏదో పై తెలుసుకొని ఆ విషయాన్ని మధ్యలో వదిలిపెట్టరు. తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో తులారాశి వారికి బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. అయితే వ్యాపార విషయంలో ఎవరైతే పెట్టుబడుల కొరకు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. పెట్టుబడుల విషయంలో మీరు కోరుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మేము చూసుకుంటాము, పలానా చోట పెట్టుబడి పెట్టండి, మిగతాదంతా మేము చూసుకుంటాం, ఇలాంటి మాటలు చెప్పి మీతో పెట్టుబడులు పెట్టిస్తారు. వారి స్వలాభం కొరకు ఆర్థిక పరంగా మిమ్మల్ని నష్టపరచడానికి చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో మాత్రం అస్సలు మోసపోవద్దు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో బాగానే కలిసి రాబోతుంది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఆటంకాలు అయితే ఉంటాయి. ఈ ఆటంకాలు మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అయితే మొదట్లో కుటుంబ సభ్యుల నుండి కూడా ఆశించిన రీతిలో సహాయ సహకారం అందకపోవడం వల్ల మీరు కొంచెం నిరుత్సాహపడే ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. పరీక్షలు రాయడం కానీ, కాంపిటేటివ్ పరీక్షలు కానీ, లేదా ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు తర్వాత ఎటువంటి కోర్సులు, ఎలాంటి కళాశాలలు ఎంపిక చేసుకోవాలి అనే దానిపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం మిశ్రమంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా మీరు ఏమాత్రం యామరపాటుగా ఉన్నా మీరే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ అయితే చేయవద్దు. అలానే గర్భిణీ స్త్రీలకి ఈ మాసంలో కొంచెం త్వరగా నీరసం రావడం కానీ, శరీరంలో శక్తి లేకపోయిన భావన ఉంటుంది. దీని కొరకు నిద్ర అలానే ఆహారపు అలవాట్లో మార్పు చేసినట్లయితే అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా అభివృద్ధి కనిపిస్తుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్లు దక్కడం కానీ, ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటున్నారో ట్రాన్స్ఫర్లు లభించడం, లేదా ఎంతో కాలంగా ఒకే సంస్థలో కానీ ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ఉద్యోగ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి. కానీ ఈ ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో మీరు కష్టపడి తెచ్చుకున్నా కూడా కొంతమంది వారి అవకాశాలు మీరు లాగేసుకున్నారని, లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెచ్చుకున్నారని ఇలా మీ మీద నిందలు వేయటం కానీ, మీ మీద కావాలని పగ, శత్రుత్వం పెంచుకుంటారు. కాబట్టి ఉద్యోగ పరంగా
పరంగా అందరితో కూడా మీరు చాలా వరకు కలిసి ఉండండి. అలానే ఎవరైతే మీ శత్రువులుగా ఉన్నారో వారితో తక్కువగా మాట్లాడటం మంచిది. వారి విషయాల్లోకి మీరు వెళ్ళకపోవడమే మంచిది. అయితే ప్రాణం పోయినా కూడా ఏప్రిల్ నెలలో 22, 23, 24, 25 తేదీల్లో పొరపాటున ఈ వస్తువుని ఇంటి నుండి బయటకు ఇవ్వకండి. మీరు కనుక ఈ వస్తువును బయటకు ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కానీ లేదా ధన సంపద ఏదైతే ఉందో అదంతా కూడా మీరే బయటకు ఇచ్చినట్టు అవుతుంది. ఈ వస్తువులు మీకు తెలుసో తెలియకో మీ ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ఇక ఇంట్లో ధనం రావడం కానీ లేదా ఇంట్లో ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి పెరిగిపోవడం ఇటువంటి సమస్యలు పెరుగుతాయి. అవేంటో తెలుసుకుందాం. సుగంధం అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువుగా చెప్పుకుంటూ ఉంటాం. సుగంధ సంబంధిత వస్తువులు అంటే సెంటు బాటిల్ కానీ లేదా సుగంధ భరితమైన అగరత్తులు కానీ లేదా మన వంటింట్లో ఉపయోగించేటువంటి యాలకులు లవంగాలు కూడా సుగంధ భరిత వస్తువులుగా చెప్పుకుంటాం. అయిపోయినట్లయితే పక్క వారికి ఇస్తూ ఉంటాం. ఈ విధంగా మాత్రం ఈ 4 తేదీల్లో ఇవ్వకండి. ఎవరైనా వారి యొక్క పుట్టినరోజులు లేదా ఏదైనా వేడుకల్లో ఖరీదైన సెంటు బాటిల్ని బహుమతిగా ఇస్తూ ఉంటారు. ఈ విధంగా మాత్రం అస్సలు చేయకండి. అలానే ఎర్రటి పుష్పాలు మీ చేత్తో ఎవ్వరికి ఇవ్వకండి. మీ ఇంట్లో ఉన్నట్లయితే కోసుకోమని చెప్పండి తప్ప మీ చేత్తో ఇచ్చినట్లయితే అదృష్టాన్ని మీరే బయటకు పంపేసినట్టు అవుతుంది. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక ముఖ్యమైన అంశం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం వల్ల ఎటువంటి అభిప్రాయ భేదాలకి తావుండదు. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ప్రారంభించుకోవడం వల్ల వివాహ పరంగా అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి దాంపత్య జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడం, అలానే దంపతులు ఇద్దరూ కూడా ఈ సమయంలో కుటుంబంలో కొన్ని ముఖ్యమైన పనులు ఎంతో కాలంగా వాయిదా పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయి అంటే స్థిరాస్తుల కొనుగోలు కానీ సంతానానికి సంబంధించిన పనులు కానీ అవన్నీ కూడా ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. అలానే సంతాన విషయంలో కూడా శుభవార్తలు అయితే వింటారు. వారిని కెరియర్లో సెటిల్ చేయడం కానీ వారి వివాహం చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. నూతన రాజకీయ రంగ ప్రవేశాలకి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. అలానే సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి. కళాకారులు మంచి గుర్తింపును దక్కించుకుంటారు. అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మాస చివరిలో స్థిరాస్తులు కొనుగోళ్లు అమ్మకాలకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చురుగ్గా ముందుకు సాగుతాయి. తులా రాశి వారు మంగళవారం రోజు హనుమాన్ చాలీసాను వినడం కానీ పారాయణ చేయడం కానీ మంచిది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.